32వ శిలువ ధ్యానం కూడికను మనం ప్రారంభించుకుందాం. దర్శనము కళ్ళు మూసుకుందాం, కళ్ళు వచ్చుదాం, ప్రార్థనగా ఎక్కిపడతాం. మహోన్నతుడా, మహాగరుడా, మమ్మల్ని అతమికిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన ఈ సాయంకాల వేళ మీ మందిరంలోనికి చేరి మరి 31 దినాలు ప్రభా మరి జయప్రదంగా నిర్విరామముగా మరి వాతావరణము అనుకూలించినప్పటికీ ప్రభా నీ బిడ్డలను నీ మందిరానికి మీరు నడిపించారు. జయప్రదముగా మరి నీ యొక్క వాక్కులచే మమ్మల్ని అందరినీ తృప్తిపరిచారు, మమ్మల్ని సరిచేస్తూ వచ్చున్నారు. అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ప్రత్యేకమైన దినాల ప్రభా బిడ్డలు నిలబడి పాటలు పాడుచుండగా నీవు మహిమ పొందుకునైన దేవా, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. అదే విధముగా నీ వాక్యాన్ని విత్తనైంటుండగా ప్రభా అది మా అందరి జీవితాల్లో ఫలభరితంగా ఉండగలుగుటకు మీ సహాయం అనుగ్రహించండి. దానిని వినేవారంగానే ఉండకుండా ప్రభా మరి మేము ప్రభా పాటించే వారిగా ఉండగలుగుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తామని దేవా. ఈ రీతిగా ప్రభా మరి సమయానికి నీ బిడ్డలను నీ మందిరానికి నడిపించున్నారు. అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంకా నా మార్గమధ్యంలో ఉన్న బిడ్డలను సకాలంలో క్షేమకరంగా మీరు మా మధ్యలోనికి వారిని కూడా నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ యొక్క కూడిక ప్రభా మరి నీ నామ మహిమార్థమై జరిపించుకోగలుగుటకు ఆది నుంచి అంతం వరకు కేవలం నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించినట్లు నీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న స్త్రీలు బిడ్డలు వచ్చి కొంచెం పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాము. పవనమూర్తి అనే పాట పాడుకున్నామండి. ఏ పాపమెరు పవనమూర్తి పాపవి మోక్షకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్ల
పాటలు నొందినావా. సిలువలో సిలువలో అనే పాట పాడుకుందామండి. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. మరణాలు చెల్లని తీర్చని నీ సుందర దేహమును. మరణాలు చెల్లని తీర్చని నీ సుందర దేహమును. తడిపెను నీ తనువుని రుధిరంబు దారనే. తడిపెను నీ తనువుని రుధిరంబు దారనే. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె మోమున గుమ్మివేయ మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె మోమున గుమ్మివేయ మౌనివైనావే. దోషించి అపహసించి నిందించిరా నిన్ను. దోషించి అపహసించి నిందించిరా నిన్ను. ఊహకు అందరూ నీ త్యాగమేసయ్యా. ఊహకు అందరూ నీ త్యాగమేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల
రాజు నేనే చూసిన చాలు అనే పాట పాడుకున్నాం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజుని నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, పరిశుద్ధ గుంపులో హర్షించిన మేలు, పరిశుద్ధ గుంపులో హర్షించిన మేలు. ప్రియా యేసు రాజును నేనే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులలో పేదను నేను, నిష్కళంక పరిశుద్ధులలో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయపనులు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయపనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుట, హల్లెలూయా పాటలు పాడుచుట. ప్రియా యేసుతో నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతో నేను ఉల్లాసింతును. ప్రియా యేసు రాజుని నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. మొట్ట మొట్టమొదలైన తలను చూచి, వన కిరీటం పెట్టి ఆనందించును. మొట్ట మొట్టమొదలైన తలను చూచి, వన కిరీటం పెట్టి ఆనందించును. కొరడాలో కొట్టబడిన వీపును చూచి, కొరడాలో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను. ప్రియా యేసు రాజుని నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును హరించుచునే. హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును హరించుచునే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింపరానుగా చాలదయ్యా, వర్ణింపరానుగా చాలదయ్యా. ప్రియా యేసు రాజుని నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ఆహార పూర ఎప్పుడు ఫలించునో,
పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలని ఆశ కలిగినట్లయితే వారికి సమయాన్ని అందజేస్తాం. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you are my God. You are altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, oh so highly exalted, glories in heaven above. And here I am to worship, here I am to bow down, here I am to say that you are my God. You are altogether lovely, altogether worthy, altogether wonderful to me. Thank you. ప్రత్యేకమైన పాటను పాడి వినిపించిన సాత్వికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ శాంతి ప్రియ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ముప్పై 32వ దినంలోనికి దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టి తన వాక్కులను ధ్యానించుకోవడానికి మరి ఒక అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈవేళ మరి యొక్క అంశంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపము అనగా ఏమిటి? వాట్ ఈజ్ సిన్? ఏంటి చెప్పండి. పాపం అంటే ఏంటో చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. జనరల్ వేలో నేను ఇప్పుడు బైబిల్లో నుంచి ఎలాగో చెప్తాను. మీరే బైబిల్లో నుంచి చెప్తే ఇక్కడ నేను నిలబడి వేస్ట్. దేవునికి వ్యతిరేకంగా జీవించడం పాపం. ఇక్కడ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ కూర్చున్న పిల్లలు, పైన కూర్చున్న మీరందరూ ఒకటే. పాపం అంటే ఏంటో తెలియకుండా ఇన్ని దినాలు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, దేవుని మాటలు చెప్తూ, వింటూ
ఇన్ని చేసి పాపం అంటే ఏదో తెలియకుండా ఉంటే ఎల్కేజీలో ఉన్నట్టు. చేయకూడనివి చేస్తే అది పాపం. ఇంకా దేవుని మాట వినకుండా ఉండడం పాపం. ఇష్టానుసారంగా జీవించడం పాపం. చాలా వరకు మేము మరీ ఎల్కేజీలో లేమని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నందుకు నేను సంతోషిస్తా ఉన్నా. ఒక వ్యక్తి అంట తన సహోదరుని కొన్ని కారణాల వల్ల చంపేశాడు. చంపేస్తే ఆయన పోలీసు వాళ్ళు తీసుకొని జైల్లో పెట్టారట. జైల్లో పెడితే జైల్లో ఆ వ్యక్తి ఉంటూ ఆహారం తీసుకొని వస్తే ఆయన అంటున్నాడంట, నాకు ఈ మాంసాహారం వద్దు, నేను చాలా రిలీజియస్ పర్సన్ని, నేను చాలా భక్తిపరుడిని, నేను చాలా నిష్టగా ఉండే వ్యక్తిని, నాకు మాంసాహారం వద్దు, వెజిటేరియనే నాకు తీసుకురండి అని అంటా ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి తన తమ్ముడిని చంపేశాడు. చంపేసి జైలుకి వెళ్ళి జైల్లో అంటున్నాడు, నేను చాలా నిష్ట కలిగిన వ్యక్తిని, చాలా భక్తిపరుణ్ణి, నాకు నాన్ వెజిటేరియన్ వద్దు, వెజిటేరియనే కావాలి. అంత భక్తిపరుడే అయితే మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? తమ్ముడినే చంపకూడదు. తమ్ముడిని చంపి జైలుకి వెళ్ళినోడు ఏం తింటే ఏంటి, ఏం తినకపోతే ఏంటి? ఇవాళ మనం కూడా ఆ యొక్క చిన్నపాటి స్టోరీని మీకు తెలియజేయడానికి గల ప్రయత్నం ఏంటంటే, ఇవాళ మన జీవితాల్లో కూడా మనము చాలాసార్లు అనుకుంటా ఉంటాం, నేను మాంసాహారం 40 దినాలు తినకుండా నేను నిష్టగా ఉంచుకున్నాను, నేను ప్రతి దినము తలంటుకొని దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను. అలా చాలా రకాలైనటువంటి విషయాలను మనం చేస్తూ అనుకుంటా ఉంటాం, నేను పాపం చేయట్లేదు కదా అని. ఇవాళ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, బాహాటముగా చేసే ప్రతి దాని గురించి దేవుడు లక్ష్య పెట్టాడు. కానీ అంతరంగంలో మనము ఎంతగా శుద్ధీకరించుకుంటా ఉన్నాం, మనల్ని మనం ఎంతగా కడుక్కుంటా ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసిన ఆ యొక్క బలియాగమును ఎంతవరకు మనము స్మరణకు తెచ్చుకొని మన జీవితాలను మలుచుకుంటా ఉంటా ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు మన నుండి కోరుకున్నది ఏంటిది అంటే, ఆయన మాటను మనము వినడమే. ఆయన మాట వినకపోతే ప్రతి మనిషి పాపము చేసినట్లే లెక్క. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే చివరి అధ్యాయం చివరి వచనంలో మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు అంతమంది ఉన్నప్పటికీ మరి వారు ఎలాంటి జీవితాన్ని జీవించారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. రాజు లేడు. ఏం చేశారు? వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తా ఉన్నారు. లాలెస్నెస్, అన్యాయముగా చట్ట విరుద్ధమైనటువంటి. దేవుడు మోషేకి కొన్ని నిబంధనలు, కట్టడలను లేకపోతే ధర్మశాస్త్రం ఆయనకు అప్పగించి, ఇగో మనుషులు ఇన్ని దినాలు ఎలా పడతారో జీవించారు, ఇక నుంచి అయితే ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా నా బిడ్డలు పాటించవలసిందే అని మోషేకి ఆజ్ఞాపించి ఆ 10 ఆజ్ఞలు తన చేతిలో పెట్టి, ఇవి నీ ప్రజలకు ప్రకటించు అని అంటే ఆయన వెళ్ళి తన ప్రజలకు ప్రకటించాడు. ఈ రీతిగా జీవించని ప్రతివాడు దేవుని దృష్టిలో పాపము చేసిన వాడే. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతున్న లేఖనాన్ని చూసినట్లయితే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు ఎవరు లేదంట? రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ధర్మశాస్త్రం ఉంది, ఎలా జీవించాలో, ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదో అన్ని ఆ 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. అయినా కానీ వారు ఎలా జీవిస్తున్నారట? వారికి ఎలా నచ్చితే అలా జీవిస్తా ఉన్నారట. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే చాలా మంది క్రైస్తవ్యంలోనికి రావాలని, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలని, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళాలని చాలా ఆసక్తికరంగా ఉన్న చాలాసార్లు చాలా మంది ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నారు అంటే, కేవలము వారి యొక్క పాపపు స్వభావమే
వారిని దేవుని దగ్గరికి తీసుకురాలేకపోతా ఉన్నది. దేవుని మందిరానికి వెళ్తే వాళ్ళకు కూడా తెలుసు, దేవుని మందిరానికి వెళ్తే ఎలా పడితే అలా దేవుని మందిరానికి రావడానికి కుదరదు అని వారికి తెలుసు. గడిచిన దినాల్లో ఒక సేవకుని యొక్క వాక్యంలో నుంచి ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తూ, ఒక వ్యక్తి అంట చాలా ఫుల్గా తాగేసి ఆయన దగ్గరికి వచ్చి హోసన మినిస్ట్రీస్ లో పరిచర్య చేస్తున్న జాన్ వెస్లీ గారు, రాజమండ్రిలో చేస్తున్న జాన్ వెస్లీ గారు వారు చెప్పిన మాటలు మీరు కూడా చాలా మంది వినే ఉంటారు. ఆ మాటల్లో ఆయన అంటా ఉన్నాడు, ఒక ఆయన ఫుల్గా తాగేసి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నాకు బాప్తిసం ఇవ్వండి అని అడుగుతున్నాడు అంట. బాప్తిసం ఇవ్వండి అని అడుగుతుంటే ఆయన అంత దూరంలో నిలబడుతుంటేనే వాసన తెగ వచ్చేస్తుందట. తెగ వచ్చేస్తుంటే రేపు ఫుల్గా తాగున్నావు, నీలాంటి నేను బాప్తిసం ఇస్తే ఇంకా నన్ను ఊరుకోరు అని ఆయనతో అంటా ఉంటే ఆయన అన్నాడట, నేను వాక్యము విన్న వెంటనే నేను ఏదైతే పాపం స్వభావంలో ఉన్నానో దాని అంతటి నేను కక్కి వేసుకొని నేను ఇప్పుడు పరిశుద్ధిగా మీ దగ్గరకు వచ్చి బాప్తిసం ఇవ్వమని అడుగుతా ఉన్నాను. వాక్యము నన్ను సరిచేసింది కనుక ఈవేళ మీరు నాకు బాప్తిసం ఇవ్వవలసిందే. బాప్తిస్మము లేకుండా రక్షణ, మారు మనసు లేకుండా ఎవడు పరలోక రాజ్యంలోనికి చేరలేడు అనే వాక్కు నన్ను ఎంతగానో హత్తుకుంది. ఇంతగా జీవించి నేను నరకంలోకి వెళ్ళిపోతే నా బ్రతికెందుకు అని నాకు దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను చేసిన పాపములన్నింటినీ ఒప్పుకొని నేను పశ్చాత్తాప హృదయంతో మారు మనసుతో మీ దగ్గరికి వస్తా ఉన్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన సాక్ష్యం విన్న సేవకుడు మరి బాప్తిసం ఇవ్వడం జరిగినది. కాబట్టి ఈవేళ మనం గమనించినట్లయితే దేవుడి దగ్గరికి రావాలని చాలా ఇష్టం ఉన్నప్పటికీ దేవుడు ఏం పెట్టాడు అంటే మధ్యలో కొన్ని ఆజ్ఞలను పెట్టాడు, ధర్మశాస్త్రంను పెట్టాడు, ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. మనం కూడా రోడ్డు మీద ఎలా పడితే అలా వెళ్ళిపోయామనుకోండి, చాలా మంది జెంట్స్ కి తెలుస్తా ఉంటుంది, రోడ్డు మీద ఎలా పడితే అలా వెళ్ళామనుకోండి ఏం చేస్తున్నాడు పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఫోటో తీసి పంపిస్తున్నాడు. అది ఆ చలాన్ మనం కట్టకపోతే ఏదో రోజు దొరికామనుకోండి, ఎంత ఉందో అంత ఫైన్ ఎక్కువగానే కట్టాలి. కావున రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుంటాము, చాలా జాగ్రత్తగా సిగ్నల్ దగ్గర ఆగుతాము, అన్ని పాటిస్తూ ఉంటాం. దేవుడు కూడా తన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఆయన కొన్ని కట్టడలను, కొన్ని నియమాలను పెట్టాడు. ఎలా పడితే అలా వదిలేస్తే ప్రతి ఒక్కడు శిలువ మీద వేలాడుతున్న దొంగ యొక్క ఉదాహరణ తీసుకొని ఆ దొంగ దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడో, ఏం చేశాడో, ఎలాంటి పాపపు రోత జీవితాన్ని జీవించాడో తెలియదు, కానీ చివరి క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మేము కూడా అలాగే జీవించేసి చివరిగా ఇంకా మా శరీరం అంతా క్షీణించిపోయి మేము ఇంకా నడవలేము, కూర్చోలేము, పడుకోలేము, రేపు మాపు పోతామన్నప్పుడు నాకు బైబిల్ తెచ్చివ్వండి, నా తల కింద బైబిల్ పెట్టండి, నా దగ్గర దేవుడి పాటలే పాడండి, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అంటే అవకాశం లేనే లేదు. కావున ఇవాళ పాపము అనగా చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఏది మనము చెయ్యకుండా మనల్ని మనము కాపాడుకోవడం. ఇక్కడ ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే వారికి రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వెళ్తా ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చాలా మంది దేవుని దగ్గరికి రావాలని ఇష్టం ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి ఎందుకు రాలేరు అని అంటే వారి పాపపు స్వభావాన్ని వారు విడిచిపెట్టలేక, వారి పాపపు స్వభావాన్ని వారు విడిచిపెట్టగలిగినట్లయితే వారికి ఇంకొక మార్గం లేదు, దేవుడే వారి మార్గమై ఉన్నాడు. ఇక్కడ అందుకే మనం ఆ మాటను చదవగలిగినట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చాలా మంది దేవుని మందిరానికి రాలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు, వాటిని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. ఫాలో చేయకుండా ఉంటే దేవుని దగ్గరికి వాడు వచ్చినా ఒకటే, రాకుండా ఒకటే. కావున ఇవాళ మొట్టమొదటిగా మరి లాలెస్నెస్ అనేది, అన్యాయం అనేది మన జీవితాల్లో లేకుండా మనం చూసుకోవాలి. అన్యాయం అనేది దేవుని దృష్టిలో పాపముతో సమానముగా ఉంటా ఉన్నది. రెండోది అన్రైచియస్నెస్,
నీతి లేని తనము. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, సకల దుర్నీతియు పాపము ఇది అది అని కాదు. నీతి లేకుండా ఏ పని జరిగిస్తున్నా అదంతయు పాపమే. సకల దుర్నీతి, దుర్నీతి అనేది 2 పదాల యొక్క కలయిక. ఆ పదాల యొక్క కలయికల నుంచి మనం ఏం చూస్తున్నామంటే, నీతి లేని సమస్తం కూడా దేవుని దృష్టిలో ఏంటిదంట? పాపమే. అన్రైచియస్నెస్ అనే పదాన్ని మనం వాడుతా ఉన్నాం. సకల దుర్నీతియో పాపమే, అది కూడా దేవునికి ఇష్టమైనది కాదు. పాపము అనగా ఇక్కడ 2వ అంశంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, సకల దుర్నీతియు పాపమే. 3వదిగా మనం గమనించినట్లయితే నిర్లక్ష్యము, నెగ్లిజెన్స్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యము. దేవుని మందిరానికి రావాలని తెలిసినా ఈరోజు ఏం వెళ్తాంలే, కాస్త బద్ధకంగా ఉంది కదా, ఇప్పుడే వచ్చాం కదా, ఆశ అయితే ఉన్నది కానీ వెళ్ళలేకపోవడం కూడా ఎలాంటిది? నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయ నెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును. చేయాల్సింది ఏంటి? మేలైనది ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళగలిగిన అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళకుండా నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉండడము పాపమే అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. మేలైనది, ఒకరికి మనం మేలు చేసే వారిగా ఉండాలి. మేలైనది ఏదో మనకి తెలిసి కూడా దానిని చేయకుండా మనము ఉన్నట్లయితే అది కూడా దేవుని దృష్టిలో ఎటువంటిదంట? పాపమే. 4వదిగా మనం గమనించినట్లయితే చెడ్డ కోరికలు, ఈవిల్ డిజైర్స్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకోగలిగినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతుతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ మనము వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను దేనికి సాధకంగా చేయకూడదు అంటే, జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను మనం ఏం చేయాలంట? చంపివేయాలి. ఎందుకు చంపివేయాలి అనంటే, అదంతయు దేవుని దృష్టిలో ఎటువంటిదిగా ఉన్నది? పాపముతో సమానముగా ఉన్నది. అందుకే 6వ వచనం ఏమంటాడు చూడండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఆ లక్షణాలు కలిగిన వారందరూ ఎటువంటి వారంటే దేవుని దృష్టిలో అవిధేయులైనటువంటి వారు, విధేయత లేనటువంటి వారు కనుక అక్కడ వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కావున ఇవాళ మనము గమనించగలిగినట్లయితే మరి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యొక్క స్టోరీ కూడా, ఒక కథ కూడా చెప్పాను కదా. ఆ కథలో కూడా వాడు చెయ్యకూడని పాపమును తన సహోదరుని మీద చేసి జైల్లోకి వెళ్ళినాక మరి నేను చాలా భక్తిపరుని అని చెప్పడము ఎంత బుద్ధిహీనతనో, అలాగనే మనం కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి నేను దేవుడిని ప్రేమించుతున్నాను, నేను దేవునికి చాలా దగ్గరగా జీవించగలుగుతున్నాను అని దేవునికి ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకిస్తాడు అని మనము ఆలోచన చేయడం కూడా అంతే హానికరము. ఇంకొక అంశాన్ని కూడా మనం చూసుకోగలిగినట్లయితే, అతిక్రమించు వారు కూడా ఎటువంటి వారు అంటే పాపము చేసిన వారే, ట్రెస్ పాసర్స్ అని అంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే,
అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నామంట? నీతిపరులము, మంచివారము, మరి దయ కలిగిన కార్యక్రమాలు చేసే వాళ్ళము. ఇలా ఉన్నామా? ఎలా ఉన్నాం మనము? అపరాధములతోనూ పాపముతోనూ మనము నిండుకొనిన వారముగా ఉన్న వేళ వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు చంపివేసి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. చాలాసార్లు రన్నింగ్ కాంపిటీషన్లో మనం చూసినట్లయితే ప్రతి కాంపిటీటర్కి ఒక లైన్ అనేది ఉంటుంది, ఒక మార్క్ అనేది ఉంటుంది. స్టార్ట్ లైన్ నుంచి ఫినిష్ లైన్ వరకు. స్టార్ట్ లైన్ నుంచి ఫినిష్ లైన్ వరకు వాళ్ళు పరిగెడుతున్న సమయంలో వీడు నాకంటే స్పీడ్గా పరిగెడుతున్నాడు కానీ ఈ వ్యక్తి ఈ లైన్లో నుంచి తన లైన్లో నుంచి పక్క లైన్లోకి వెళ్ళాడు అనుకోండి, అదేంటంటే అతిక్రమించడం. సో మనకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం. ఈ వ్యక్తి తనకిచ్చిన లైన్ కాకుండా పక్కన వ్యక్తి లైన్లో ఒక అడుగు పెట్టినా కానీ డిస్క్వాలిఫై అయిపోతాడు. ఆయన పరిగెట్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన ఫినిష్ లైన్ కి మొట్టమొదటి వ్యక్తిగా వెళ్ళినా కానీ ఆయనకి ప్రైజ్ అనేది, బహుమతి అనేది ఇవ్వబడదు. ఎందుకంటే ఆయన ఒక రూల్ ని అతిక్రమించి తాను గెలుచుకుంటా వచ్చాడు కనుక ఆయనకి ఇవ్వబడదు. కావున అక్కడ తెలియజేయబడుతున్న మాట కూడా మనము ఎవరు అనే విషయాన్ని మనము మొట్టమొదటిగా తెలుసుకోవాలి. మనము అపరాధముతో నింపబడిన వారము, మనము పాపముతో నింపబడిన వారము. అలాంటి పరిస్థితిలో ఉన్న మనము ఎలాంటి పొజిషన్లోకి వెళ్ళాలంటే చచ్చిన వారిగా జీవించాలి. అంటే పాపపు స్వభావాన్ని అంతటిని తీసుకుని వెళ్ళి సమాధి చేసి మనం జీవించగలిగినప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారితో మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? బ్రతికిస్తాడు. ఇవాళ పాపం అంటే ఏంటో మన జీవితాలలో మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఒక రూల్ ని పెట్టాడు, ఒక రెగ్యులేషన్ ని మన జీవితాల్లో ఇచ్చాడు. వాటిని మనం అతిక్రమించి దేవాన్ని ఎలా పడితే అలా జీవిస్తాను, ఎలా అయితే అలా ఉంటాను, ఏం కాదు కదా అని మనము ఏదో నేను 139వ కీర్తన రోజు అదే ప్రార్థన చేసుకోండి అని నేను చెప్పానని 23-24 వచనాల్లో ఉన్న ఆ మాటలు చదువుకొని మీరు రోజు ఆ ప్రార్థన చేసుకొని పడుకోండి లేవండి అన్నానని రోజు మనం పాపం చేసేవారిగా ఉండకూడదు. కానీ ఒకసారి అది మనకి పాపం అని తెలిసిన తర్వాత పాపంనే మనం చేయకుండా ఉండాలి. ఒక యూత్ క్యాంప్ లో ఒక పాస్టర్ గారు ప్రసంగం అంతా చేసిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగమంటే ఒక యవనస్తుడు ఒక క్వశ్చన్ రాశాడంట. ఏమని రాశాడంటే క్వశ్చన్ లో పాస్టర్ గారు రోజు పాపం చేస్తూ పడిపోయి లేచి మళ్ళీ పాపం చేసి పడిపోయి లేచి రోజు ఇలా ఎంతవరకు దేవుడు మనల్ని క్షమిస్తాడు అని ఆ పాస్టర్ గారికి మరి ఒక యవనస్తుడు ప్రశ్న అడిగినట్లు అది నేను వింటా ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పిన సమాధానము చాలా విచిత్రంగా చెప్పాడు. నాకు అది కరెక్ట్గా గుర్తు రావట్లేదు. కానీ ఆ యవనస్తుడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే పాపము చేస్తూ పడిపోయి లేచి పాపము చేస్తూ అని అంటే పాస్టర్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే ఒక పాపి పాపము చేస్తూ ఉన్నాడు అని అంటే వాడు ఎక్కడికి వెళ్తాడో వాడికి తెలుసు. అదే ఆ పాపి మారు మనసు పొందుకొని దేవుని దగ్గరికి వచ్చాడంటే ఎక్కడికి వెళ్తాడో తెలుసు. అయితే వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే పరిశుద్ధులు పాపము చేస్తే ఏమవుతుంది అని. మీకు అర్థమైందా? ఒక పాపి పాపములో నుండి విడుదల పొందుకుంటే దేవుని దగ్గరికి వెళ్తాడు. పాపి పాపములోనే ఉంటే నరకంలోనికి వెళ్తాడు. అది పాపి సంగతి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే రక్షింపబడిన ఒక వ్యక్తి పాపము చేసి పడిపోయి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ పశ్చాత్తాపడి ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ వెళ్తా ఉంటే ఏమవుతుంది అని అడిగిన ప్రశ్నకి ఒక పరిశుద్ధుడు పాపములోనికి వెళ్తూ
చేస్తున్నాడు అని అంటే వాడు అసలు పరిశుద్ధుడే కాదు. దేవుడు అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే గడిచిన దినాల్లో కూడా నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసే బైబిల్ గ్రంథంలో నుంచి, మనము పిల్లలమైతే దేవుని వారసులము. దేవుని వారసులము అని అంటే, దేవుని పిల్లలం అంటే దేవుని లక్షణాలను మనం కలిగి జీవించాలి. మనము నీతిమంతులము కానప్పటికీ, అనీతిమంతులమైనప్పటికీ తన నీతిని మన మీద ఆయన ధరింపజేశాడు. మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా మనల్ని చేసిన తర్వాత, తన పిల్లలుగా మనల్ని చేసిన తర్వాత, మనల్ని పరిశుద్ధులుగా ఆయన మార్చిన తర్వాత, పరిశుద్ధులైనటువంటి వారికి ఇంకా పాపముతో జోరే ఇంకా ఉండకూడదు. కానీ ఇవాళ పడిపోయి లేవడం అనే ఆ యొక్క మాటలో అనుదినము మనం పడిపోతూ లేస్తా ఉండొచ్చా అంటే, ఒక పాపి పాపంలోనే కుడుకుపోతూ ఉన్నాడు అని అంటే వాడు ఎలాగో నరకంలోనికి వెళ్తాడు. పాపి మారు మనసు పొందుకొని దేవుని దగ్గరికి రాగలిగితే పరలోక రాజ్యానికి వెళ్తాడు. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే, పాపములో ఉన్న మనల్ని, అపరాధంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే బ్రతికించాడు. క్రీస్తు ప్రభువారిచే మనల్ని బ్రతికించాడు. తన వారసులుగా, తన పిల్లలుగా చేసుకొని ఉన్నాడు. తన స్వభావమును మనకి ఇచ్చి ఉన్నాడు. సో మనము కూడా పరిశుద్ధులమై ఉంటున్న వేళ మనం ఎలా జీవించాలి? పరిశుద్ధులుగానే జీవించాలి. చీకటిలో నుంచి, అగాధములో నుంచి నిత్యమైనటువంటి వెలుగులోనికి నడిపింపబడిన మనము, వెలుగులో ఉన్న మనము అనేకులను ఏం చేయాలి? వెలిగించే వారిగానే ఉండాలి. ఇక పాపము అనేది మన జీవితాల్లోనికి రానివ్వకుండా, ఒక పాపి ప్రార్థన చేస్తున్నట్లు నీవు నేను ప్రార్థన చేసినట్లయితే ఇంకా దేవుడు మన జీవితాన్ని మార్చాడు అనడానికి లోకంలో ఉన్న పాపులు జీవిస్తున్న విధానానికి ఏమీ వ్యత్యాసం అనేది ఉండనే ఉండదు. కానీ ఇవాళ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని తన స్వరూపం ఇచ్చి మనల్ని ఉచితముగా కొనుక్కొని ఉన్నాడు. తన వారసులుగా, తన పిల్లలుగా మనల్ని చేసుకొని ఉన్నాడు. ఇంకా మనము పాపమునకు చోటు ఇవ్వకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి, మనల్ని మనము కాపాడుకోవాలి. మనల్ని మనము మరి తెలియక ఏదైనా పాపము చేసినట్లయితే, కొన్నిసార్లు మన జీవితాల్లో మనము కొన్నిసార్లు తెలియకుండా మనము కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఆ తప్పిదాలు మనకి తెలియకుండా చేసామని తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం చెందడములో తప్పు లేదు. ఏం కావట్లేదు కదా. చాలా మంది నాస్తికులు వారు దేవుడు లేడని చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, మేము మీకంటే బాగున్నాం కదా, మేము మీకంటే ఉన్నతంగా ఉన్నాం కదా, మేము మీకంటే బాగా సంపాదిస్తున్నాం కదా, మేము మీకంటే చాలా లగ్జరీగా ఉన్నాం కదా, అలా ఉన్నాం కదా, ఇలా ఉన్నాం కదా, మీకంటే జ్ఞానవంతులుగా ఉన్నాం కదా, మీరైతే పిచ్చోళ్ళగా దేవుడని అందని ఇదని మీ డబ్బులు ఎక్కడో పెట్టి, మీ టైం ఎక్కడో పెట్టి అనవసరంగా ఏవో మాటలు, పాస్టరో లేకపోతే గుడి పూజారో ఇంకోరో చెప్తున్న మాటలు ఏవో వినుకుంటూ మీరు ఏదో భక్తి చేస్తున్నా అనుకున్నారు. అసలు ఈ లోకం తప్పితే ఇంకొక లోకము లేనే లేదు అని నాస్తికులు నమ్ముతా ఉంటారు. నేడు ఎదురన్న మనము నాస్తికులు ఆ రీతిగా దేవుడే లేడని చెప్తూ వారు బ్రతుకుతున్న వేళ మనకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు. ఆయన ఎటువంటి కార్యములు చేయగలుగుతాడో మనకి తెలుసు. ఆయన జీవితాల్లో ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెడితే దాన్ని ఎంత అద్భుత రీతిగా మార్చగలుగుతాడో మనకి తెలిసిన వారిగా మనం ఎలాగ జీవించాలి, ఎలా బ్రతకాలి అని అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. పాపం అంటే ఏంటో తెలుసుకొని మనము పాపము జోలికి వెళ్ళకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి. మనము ఉపవాసం, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఉపవాసము చేయకపోయినా పర్వాలేదు, మీరు తలంటుకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ మీకు సమయం దొరకక మీరు మందిరానికి రాలేకపోయినా పర్వాలేదు, కానీ మీ హృదయంలో దేవునికి సరిగ్గా కనపడుతున్నాయా
లేదా, అవి ప్యూర్గా ఉన్నాయా లేదా, అవి క్లీన్గా ఉన్నాయా లేదా, శుద్ధీకరణ అనేది మనం అంతరంగంలో చేసుకుంటున్నామా లేదా అనేది మనము అనుదినము చేసుకోగలిగినట్లయితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఇది ఎలాంటిదంటే 40 దినాలు మనం ఉపవాసం చేయడము, తలంటుకోవడము, దేవుని మందిరానికి 40 దినాలు రావడము, ప్రతి కార్యక్రమంలో పొందడం ఎలాంటిదనంటే గడిచిన దినాల్లో సురేష్ గారు వాక్యం చెప్పినప్పుడు చెప్పారు, ఈ 40 దినాలు మన జీవితాలు ఎలాంటివి అంట, ఓటీ. ఎవరు చెప్పారు? యూలా సిస్టర్ గారు చెప్పారు. ఓటీ, ఓవర్ టైం లాంటి. ఓవర్ టైంలో మనం ఏం చేస్తాము? ఓవర్ టైంలో ఉద్యోగం ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్కరు వచ్చే శాలరీ కంటే కొంత ఎక్కువ అమౌంట్ వస్తుంది, అది మనకి ఉపయోగకరంగా ఉంటుందని ఓవర్ టైం చేస్తాం. ఇక్కడ దేవుని మందిరంలో మనం ఓవర్ టైం గడపడానికి ఎందుకు గడుపుతున్నాము అంటే, అందరిలాగా దేవుడు నాకు కూడా ఏదో మేలు చేయాలి, నాకు కూడా ఏదో అద్భుతం చేయాలి, నా జీవితంలో కూడా ఏదో కార్యం చేయాలని రాకూడదు, కానీ నేను పవిత్రపరచబడి సంపూర్తిగా ఆయనకు అంగీకారంగా నేను ఉండేటట్లుగా దేవుడు నన్ను మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలంటే తన వాక్కుల ద్వారా, పాటలు పాడుతున్నప్పుడు వారితో పాటు మనం పాడడం ద్వారా మనల్ని మనము సరి చేసుకోగలుగుతాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఆంతర్య పురుషుడు బాహ్యంగా ఉన్న పురుషుడు క్షీణించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము బలపరచబడతా ఉన్నాడు. కావున మనకి టార్గెట్ ఏంటి? పరిశుద్ధమైన మనము పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేసిన మనకి టార్గెట్ ఏంటిదంటే, బయట కనిపించే శరీరాన్ని కాదు, కానీ లోపల కనపడని మన అంతరంగాన్ని మనం శుద్ధీకరించుకొని, మన అంతరంగాన్ని రోజు క్లీన్ చేసుకుంటూ, దాన్ని పవిత్రపరచుకుంటూ, ఇంకా దేవునికి దగ్గరగా చేరువయ్యే పనులను మనము చేసేవారిగా ఉండాలి. అన్యాయం అనేది మనము మన జీవితాల్లో చేయకుండా, నీతి లేనితనము మన జీవితాల్లో లేకుండా, నిర్లక్ష్యం అనేది దేవుని విషయంలో నిర్లక్ష్యం అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండకుండా, చెడ్డ కోరికలు ఏవియో మనము పెట్టుకోనకుండా, అతిక్రమించుచు మరి దేవుడు పెట్టిన ఆజ్ఞలను అతిక్రమించి జీవించే వారిగా ఉండకుండా మనము జీవించే ప్రయత్నం చేయగలిగినట్లయితే, దేవుడు ఈ ఓటీలో, ఓవర్ టైంలో దేవుడితో పాటు సమయం గడుపుతున్న ఈ దినాలు మనకు ఆశీర్వాదదాయకముగా ఉండగలుగుతాయి. లేదంటే మనకి లోకంలో జీవిస్తున్న వారికి ఏ మాత్రము వ్యత్యాసం అనేది ఉండనే ఉండదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా రాయబడింది. కొన్నిసార్లు దేవుడు అంట మనకంటే ఇశ్రాయేలు జనాంగం గురించి రాయబడ్డ మాట ఏంటిదంటే, ఇశ్రాయేలు జనాంగము కంటే అన్య జనాంగమును చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాడట. వారి భక్తిని బట్టి, వారి శ్రద్ధను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి, వారు చేస్తున్న నీతి క్రియలను, వాటన్నిటిని చూసి దేవుడు చాలా సంతోషిస్తా ఉన్నాడట. మనము దేవుని నమ్ముకొని కూడా వారికంటే మరి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో, దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని మనం బాగుగా మన జీవితాన్ని జీవిస్తూ ఆయనకి ఇష్టముగా ఉండే ప్రయత్నమే ఈ 40 దినాలు మనము చేయవలసింది. అంతేగాని ఇది ఆచారంగా మనము చేసేది ఎంత మాత్రంలో కానే కాదు. మన జీవితాలలో ఇంకా మనం సరి చేయబడ్డానికి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు 8:30కి మన మధ్యలోకి వస్తే మనం అందరం ఎలా ఉండాలి? ఎత్తబడే వారిగా ఉండాలి. ఒకవేళ మనం ఇక్కడ దేవుని మందిరంలో సమయాన్ని గడుపుతున్న మనలో మనమే కొంతమంది ఎత్తబడే గుంపులో లేకపోయినట్లయితే ఇంకా ఎంత బాధాకరం, ఎంత విషాదకరం. కావున ఇవాళ ఆ అంశాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ పాపమును సంపూర్తిగా విడిచిపెడదాం. అది మనకి కొన్నిసార్లు మేలుగానే అనిపించవచ్చు, కొన్నిసార్లు ఆనందాన్ని మనకి తీసుకురావచ్చు, కొన్నిసార్లు మన జీవితాల్లో అది తృప్తినే ఇవ్వవచ్చు, కానీ అది స్వల్పకాలమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్ది దినాలే అది ఉంటది. దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు సంపూర్తిగా మనం నరకంలోనికి త్రోసివేయబడతాం అనే విషయాన్ని
మనం జ్ఞాపకం చేసుకుంటూ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడు మనల్ని చేసినప్పుడు పాపమునకు చోటు ఇవ్వకుండా దేవుని పరిశుద్ధతలో అనుదినము అనుక్షణము నింపబడుతూ ఆయనకు చేరువయ్యే ఆ యొక్క గొప్ప ధన్యత నేడు వాక్యమైన మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెంటిలో భద్రపరచును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బ్రదర్ సురేష్ గారు ఉన్నారు. వారు వచ్చి చివరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా. ప్రార్థన అంశాలు గమనించండి. మరి సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఆరన్ పోల్ అలాగే జస్వంత్ వారికి మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగా. ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు హానోక్ ఉదయ్ శశాంక్ వారికి మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగా. రాబోయే ఎగ్జామ్స్ కూడా మంచి జ్ఞానం తెలివిని అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగా. అదే విధంగా ఎంసెట్ అలాగే నీట్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ వచ్చిన బిడ్డలు కూడా దేవుడు మంచి జ్ఞానంలో ఇవ్వాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ రాణి అలాగే రేష్మ వీరిద్దరు ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. విజయలక్ష్మి గారు మరి కన్ను ఆపరేషన్ అయి ఉన్నారు. మరి వారికి దేవుడు స్వస్థత నుంచి ఈస్టర్ రోజున వారు దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నారు కనుక మరి దేవుడు వారిని అటు రీతిగా నడిపించలాగా వారికి సంపూర్ణ స్వస్థత చేకూర్చలాగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాము. అలాగే 7 నెలల బాబు కూడా మరి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడని వార్తను వినడం ఎంతో సంతోషకరం. మరి బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు చేకూర్చలాగా బిడ్డ కొరకు అనుదినం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే పాస్టర్ కిషోర్ గారు కూడా హార్ట్ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నారు. దేవుడు వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా. అలాగే మా అత్తగారు ప్రేమ కుమారి గారు పూర్తి స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే సంతోష గారు ఆర్థరైటిస్తో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డారు. సో వారికి కూడా మరి కొన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ టెస్ట్ కూడా నార్మల్ వచ్చి మరి వారికి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ పొందుకొని తిరిగి వారి గృహానికి చేరు పర్యంతం దేవుడు వారిని కృపశాఖను భద్రపరుచుకున్నట్టు వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి సుధాకర్ గారి యొక్క అన్న కుమారుడు జోసఫ్ తంబి గారికి కూడా మరి సాటి అయిన సహకారంలో దేవుడు తగిన సమయంలో ఏర్పాటు చేయగలగా మరి బిడ్డ గురించి కూడా ఈ అంశాలన్నింటి నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ గారిని కోరుకుంటాను. అలాగే వాణి ఆంటీ గారు కూడా మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుకుంటా ఉన్నారు. వారికి కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయాలని వారి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా మనం ప్రార్థన చేస్తున్నామండి. కృపా సత్సంపూర్ణ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రవాహంతో ఎంతోమందికి నీ ధన్యత ప్రభావ మరి నాకు మాకు మా సంఘానికి దయచేసింది నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభావ. ఇదిగో ప్రభావ ఈ రోజు అధ్యయనాలు మరి ఈ శ్రమల దినాల్లో ప్రభావ మరి 40 డేస్లో ప్రభావ మేము ఇంటికి ప్రభావ మేము స్థుతించి గొప్ప తండ్రి ప్రభావం దయచేసిందని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభావ. ఇదిగో ప్రభావ 32వ రోజుల్లో ప్రభావ మేము ఉండగా ప్రభావ ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. పాట ద్వారా మేము మహిమ పొందినారు ప్రభావ. వాక్యాన్ని ఇచ్చిన ప్రభావ మీరు చేయవలసిన ప్రభావ మరి శిలువను మొదలుపరిచిన ప్రభావ మాకు కావాల్సిన మరి ఎంతో మరి ఆ వాక్యాన్ని మాకు వివరించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆ వాక్యాన్ని మరి మేము విని మరియు ఆ వాక్యానుసారికి మేము జీవించే బాధ్యత మాకు దయచేయమని పెట్టుకున్నాను తండ్రి. వ్యర్థంగా పోకుండా ప్రభావ మరి ఆ వాక్యాన్ని పట్టుకుని మేము జీవించే బాధ్యత మాకు దయచేయమని పెట్టుకున్నాను తండ్రి ప్రభావ. ఇక ప్రసంగంలో ఉన్న కుటుంబాలను అందరినీ ప్రభావ పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యం బిడ్డలు ముక్తి స్వస్థపరచిన ప్రభావ వచ్చిన వారందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని పెట్టుకున్నాను తండ్రి ప్రభావ. ఇక ప్రసంగంలో చిన్నగుడ్ల వాళ్ళకు వృద్ధి వరకు కాపుదల దయచేయమని పెట్టుకున్నాను తండ్రి ప్రవేశమైన ఇక ప్రభావ జరిగిన ఆరాధన అంతట్లో ప్రభావ ఈ 40 రోజుల ప్రభావ మీరే తోడు నేర్చుకోండి ముందు నడిపించమని పెట్టుకున్నాను తండ్రి ప్రభావ. వేసిన ఇక ప్రవేశంలో ప్రభావ ప్రార్థన బట్టి మరి ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఇదిగో ప్రభావ సిబిఎస్ ఎగ్జామ్స్ రాసిన 2 వాళ్ళకి మంచి ఉత్తేజం దయచేయండి ప్రభావ. అలాగే ప్రభావ ఇంకా మరి చేస్తున్న కూడా బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అలాగే మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభావ మరి ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి ప్రభావ. వారికి మంచి తెలివి జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభావ. రాసిన బిడ్డలందరికీ మంచి ఉత్తేజం చేయమని పెట్టున్నాం తండ్రి. అలాగే ఇంటర్ రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభావ. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నారు ప్రభావ. వారికి కూడా మంచి ఉత్తేజం దయచేయమని పెట్టుకున్నాం తండ్రి ప్రభావ.
అలాగే నీకు మరి ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ, వారి మంచి తెలివి జ్ఞాపశక్తిని దయచేసి ప్రభావ మీరు వారికి మంచి ఫలితాలను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభావ. అలాగే మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు మరి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభావ, వాళ్ళందరికీ మంచి తెలివి జ్ఞాపశక్తిని దయచేసి మీరే తోడు నేడుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ మరి ఇంకా అనారోగ్య బిడ్డలు ప్రార్థిస్తున్నాం ప్రభావ, మరి రాజేష్ గారి ప్రభావ, అలాగే విజయలక్ష్మి గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి కంటి ఆపరేషన్ అయింది ప్రభావ, ఆ బిడ్డలు మొట్టండి ప్రభావ, సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభావ మరి ఈ సంఘానికి వచ్చేలా చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ ఇంకా మరి 7 నెలల బాబు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ, ఆ బిడ్డకు మరి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా మరి చేసి ప్రభావ మరి ఇంటికి పంపించినందుకు 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ. ఆ బిడ్డ చుట్టూ ఎవరు ఉంచి ప్రభావ మీరే కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ ఇంకా మరి ప్రసన్న గారు మరి వాళ్ళ మాధవ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ, మరి వారికి మంచి స్వస్థతను దయచేసినందుకు 4 ప్రభావ స్తోత్రాలు ప్రభావ, ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ మరి ప్రశాంత్ వాళ్ళ మమ్మీ ప్రభావ మరి ఆపరేషన్లో బాధపడుతున్నారు ప్రభావ, ఆ బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్నారని తెలియజేసి ఉన్నారు ప్రభావ. మరి ఆ బిడ్డకు మరి ఆ టెస్ట్లో మంచిగా ప్రభావ రిజల్ట్స్ వచ్చేలా చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే ప్రభావ ఇంకా అనేక మంది అనారోగ్యం బిడ్డలు ముట్టండి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. మరి గర్భిణీ స్త్రీలను ముట్టండి ప్రభావ, వారి ప్రసవం అంతవరకు ప్రభావ మీ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. ఇంకా అలాగే ప్రభావ ఇంకా ప్రార్థన అవసరాలు అనేక ఉన్నాయి ప్రభావ, అన్నింటినీ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. అలాగే మరి సుధాకర్ గారు బ్రదర్ ప్రభావ మ్యారేజ్ మరి జోసఫ్ డంబీ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ, సాటి అయిన సహాయం ఎక్కడ ఉందో ప్రభావ మీరే జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. ఇది ఇప్పుడు వరకు జరిగిన ఆరాధన బట్టి వందనాలు ప్రభావ. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన ముగించిన మేమందరం వెళ్ళిపోతుండగా మీరు తోడు నీడ మాకు దయచేసి ప్రభావ రేపు దినాన్ని మేమందరం సంఘంగా కూడి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతటితో కూడిక ముగిసిందని మీకు తెలియజేస్తూ రేపటి దినాన తిరిగి 33వ దినంలో సాయంకాలం 7